ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? మా మధ్య ఏం లేదు వదినా. తన చేతి మీద దోమ వాలింది, కొడదామని చెప్పి ఒకసారి చేయి పట్టుకున్నాను, అంతే కదా. చెప్పు. అవునక్క, అంతే. తన ఒంటి మీద దోమ వాలితే తనకు తెలీదా? తను చూసుకోలేదా? అంటే హెల్ప్ చేద్దామని. వయసులో ఉన్న ఆడపిల్ల చేయి పట్టుకోవడాన్ని హెల్ప్ అనరు. అయినా తనున్న చోటుకి నువ్వెందుకొచ్చావు? తనున్న చోటుకి నేను రావడం ఏంటి? నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాను, ఆ అమ్మాయి ఇక్కడ తుడుచుకుంటుంది, దోమ చేతి మీద వాలింది. సరే కొడదామని చెప్పి పట్టుకుంటే ఈలోపు నువ్వు వచ్చావు వదినా. ఏంటి, అంతే కదా. అవునక్క, తను చెప్తుంది నిజమే. చూడుషా, ఆల్రెడీ ఒకసారి లైఫ్ లో దెబ్బతిన్నా. నీకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చామని, చందు ఈ ఇంటి అబ్బాయిని నీ మంచితనం వల్ల, అభిమానం వల్ల, అమాయకత్వం వల్ల అలాంటి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వద్దు. ఇది నీకు మంచిది కాదు. సారీ అక్క. ఉషా తన చేతి మీద దోమ పడితే అందుకు చేయి పట్టుకున్నాను అంటున్నాడు. ఉషా కూడా అవునంటుంది. కానీ ఇద్దరి మొహంలో ఏదో కంగారు కనపడుతుంది. ఏమై ఉంటుంది? చందు చెప్పిన కారణమైతే నాకైతే నిజం అనిపించట్లేదు. అబ్బబ్బా, ఏంటా గిన్నెల సౌండ్? ఏ పల్లవి! ఏంటత్తయ్య గారు? నువ్వా? నువ్వెక్కడుంటే మరి కిచెన్లో ఏంటి గిన్నెల శబ్దం వస్తుంది? కిచెన్లో ఎవరున్నారు? అక్షిత ఉందన్నయ్యా. అక్షితనా? కిచెన్ లోనా?